నెల్లూరు నుంచి వచ్చే జమీన్ రైతు పత్రికకి ఒక ప్రామాణికత ఉంది. అది ఇప్పుడు ఒక సంచలన కథనాన్ని రాసింది. 75,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నీటి కుళాయిని ఇచ్చే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే పథకం అది జల జీవన్ మిషన్. అది పవన్ కళ్యాణ్కి సంబంధించిన శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఆ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పూర్తి స్థాయి అవినీతి అధికారిని పంపించి ఇతనికి ఈ కార్యక్రమం అప్పజెప్పమంటే ఆ కార్యక్రమాన్ని అప్పజెప్పి ఊరుకున్నాడు. ఆయనకి ఈ శాఖలకు సంబంధించి సరైన అవగాహన, సరైన అర్థం చేసుకునే సమయము, తీరిక లేవు. ఇందులో ఇది పెద్ద కుంభకోణం జరగబోతుంది. ఆ అధికారి చాలా అవినీతిపరుడు. ఆ అధికారిని పట్టుకొని ఆ అధికారి యొక్క బలహీనతలు, అధికారికి లంచాలు ఇచ్చో మరో ప్రలోభ పెట్టో ఈ ప్రాజెక్టు మొత్తం కూడా మేఘా సంస్థ వాళ్ళు అవినీతిమయంగా డిజైన్ చేశారు. ఇప్పుడు ఆ డిజైన్ చేసిన దాన్ని అమలు చేయబోతున్నారంటూ జమీన్ రైతు పత్రిక ఆరోపించింది. అసలు వాస్తవం ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రధానంగా అవగాహన లేదు, అవగాహన తెచ్చుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇది ఉమ్మడి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో తను ఒక అవగాహన తెచ్చుకొని ఒక శాఖకి సంబంధించి ఒక కార్యక్రమానికి సంబంధించి అవగాహన తెచ్చుకొని దాంట్లో తన అభిప్రాయానికి వీలుగా అధికారులతో చర్చించి దాన్ని అమలు చేయడానికి బయటికి వెళ్తే అక్కడ 3 పార్టీలు ఉంటాయి, ప్రతి చోట 3 వర్గాలు ఉంటాయి, ప్రతి వాళ్ళు తమకు వాటాలు కావాలంటారు, ఘర్షణ జరుగుతుంది. అందుకని పవన్ కళ్యాణ్ ఒక విధానాన్ని అనుసరిస్తున్నట్టుగా అక్కడ గమనించిన వ్యక్తులు చెప్తున్నారు. ఏ కార్యక్రమైనా ఆయన చంద్రబాబు నాయుడు నిర్ణయానికే వదిలేశాడు. చంద్రబాబు నాయుడే దానికి సంబంధించిన పూర్తి అనుభవజ్ఞుడు, ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అయినా ఆయన ఈ కార్యక్రమం మొత్తాన్ని ఎవరికి అప్పగించాలి ఏంటని డిసైడ్ చేసి పంపిస్తే ఈయన జస్ట్ ఓకే చెప్పడం వరకే జరుగుతుంది. ఈయనకి అందులో ఏదైనా రావాల్సిన లబ్ధి ఒకవేళ ఉంటే అది వాళ్ళు ఆయనకి విడిగా దాన్ని పొందేటట్టుగా చేస్తారు తప్ప ఆ కార్యక్రమాల్లో జోక్యం చేసుకున్నది అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఆ కార్యక్రమం వీళ్ళకి అప్పగించండి వాళ్ళకి అప్పగించండి అని నిర్ణయం చేసే పరిస్థితి ఈయనకి లేదు. అందుకని అలా పెట్టుకుని గందరగోళాన్ని సృష్టించడం కంటే మొత్తం వాళ్ళకు వదిలేసి పక్కన ఉండటమే కరెక్ట్ అని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నారు. అయితే ఈ జలశక్తి మిషన్ 75,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ కేటాయించింది మొత్తం మెగా సంస్థకు అప్పచెప్పారు. ఆ సంస్థ ఇది ఎలా జరగాలి ఏంటనే డిజైన్ చేసింది. ఆ మొత్తం కార్యక్రమాన్ని చెప్పడానికి ఒక అధికారిని పెట్టారు. ఆ అధికారిని చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ దగ్గరికి పంపించారు. పవన్ కళ్యాణ్ ఓకే చేశారు. ఆ అధికారి పెద్ద మాయగాడని జమీన్ రైతు రాస్తుంది. అధికారి పెద్ద ఎత్తున అవినీతి పాల్పడటం కోసమే ఆ కార్యక్రమాన్ని మెగా సంస్థతో కలిసి డిజైన్ చేస్తాడని, ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్పి జమీన్ రైతు పత్రిక రాసింది. అది పవన్ కళ్యాణ్ దానికి బీజం వేసినట్టుగా ఆ పత్రిక పేర్కొంది. కానీ పవన్ కళ్యాణ్కి ఇందులో సంబంధం చాలా తక్కువ ఉంటుందని నాకు అనిపిస్తుంది. అయితే ఈ కార్యక్రమం మాత్రం జమీన్ రైతు రాసినట్టు అందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగే అవకాశం మాత్రం ఉంది.